ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 330వ మజిలీ విచిత్ర సమ్మేళనం కథ. చుట్టూ చూసి రాజు ఆహా, నేనీ మహారణ్యంలో చిక్కుకున్నాను. ఇక్కడికి ఎలా చేరుకున్నాను? ఈ మహాపర్వతం పేరేమిటి? కుమారకేసరి వాళ్ళు ఏమయ్యారు? ఆ కోతి ఏమయ్యింది? అది భూతం కాదు కదా? ఏ మాయవో ఆ రూపంలో నన్నిక్కడికి తీసుకొచ్చాడేమో. ఏ మాయావో ఆ రూపంలో నన్నిక్కడికి తీసుకొచ్చాడేమో. విధి ఏం చేయదలుచుకున్నది? నాకెందుకు ఇలా ప్రతికూలించాడు? ఇప్పుడేం చెయ్యాలి? ముందుకు వెళ్ళాలా, వెనక్కి పోవాలా? ఆ కోతిని వెతకాలా? ఆ గుర్రం నన్ను అతి త్వరగా తీసుకుపోగలదు. జలాశయాల్లో దాహం తీర్చుకుందుకు వనచరాలు చేరతాయి. గుర్రానికి నీరు పట్టి నేను తాగుతాను అనుకుంటూ లేచి వెతకగా దగ్గరలోనే జలాశయము ఉన్న గుర్తులు కనిపించాయి. అతను అటువైపు వెళ్ళసాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి చాలా లోతైనది, చక్కనిది అయిన సరోవరం కనిపించింది. గుర్రానికి నీరు పెట్టి తిరగడానికి వదిలి సరోవరంలోని పూలు కోసి మధ్యాహ్న పూజలు చేసి తాను నీరు తాగి సరోవరం ఒడ్డునున్న చెట్టు నీడలో విశ్రమించాడు. అతనికి మళ్ళీ కోతి గుర్తుకొచ్చింది. ఆ దుష్టమర్కటం కనిపించదు. ఇక్కడ మానవ సంచారమే కాక జంతు సంచారం కూడా లేనట్లుంది. కుమారకేసరి వాళ్ళు ఎక్కడున్నారో? వాళ్ళు నా కోసం ఇక్కడికి ఎలా రాగలరు? తపస్విని ఎక్కడుందో వెనక్కి వెళ్ళడమే మంచిది అనుకున్నాడు. గుర్రం విశ్రాంతి తీసుకోవడం పూర్తయితే దాని మీద వెళ్ళిపోవాలి అనుకుంటూ అటు చూశాడు. దాని ముందరి కాళ్ల మధ్య అతి ప్రకాశవంతమైన మణి చాలా అందంగా కాంతులు కురిపిస్తూ కనిపించింది. ఆ అపురూపమైన మణి ఎక్కడిది? ఆ చెరువు గట్టుకు ఎలా వచ్చింది? ఎవరైనా స్నానానికి వచ్చి జార విడుచుకున్నారేమో. దానిని తెచ్చి పరిశీలించాలి అనుకుంటూ రాజు లేవబోతుంటే గుర్రపు గిట్టలు తగిలి ఆ మణి ఎగిరి వచ్చి పడింది. 331వ మజిలీ. ఆ మణి స్పర్శ తగలడంతోనే గుర్రం ఆ రూపం వదిలి జటాజూటం ధరించిన తారావళి అయ్యింది. పుండరీకుడు అలాంటి ప్రభావం గల మణి తన ముందు పడడంతో ఇంద్రజాలం అనుకుంటూ కుతూహలంగా దానినందుకొని కొత్తగా ఉన్న తారావళిని నిశ్చల దృష్టితో చూడసాగాడు. ఆమె తన రూపానికి సంతోషిస్తూ ఆ మహారణ్యాన్ని చూసి ఇటు అటు పరికించి దేవతలు చిరకాలానికి నా కోరిక తీర్చి అనుగ్రహించారు అంటూ చేతులెత్తి అతి వేగంగా కొండకెదురుగా పరిగెత్తసాగింది. రాజుకి ఏమీ అర్థం కాలేదు. ఆమె మాటల అర్థమేమిటి? మణి నా వద్దనే ఉంది, ఆమె ఎందుకు ఆ కొండకి ఎదురుగా పోతుంది అనుకుంటూ అటే చూస్తుంటే మొదట ఆ పర్వతం తప్ప ఏమీ కనిపించలేదు. అంతలో విచిత్రంగా మాణిక్య మందిరం కనిపించింది. దానిలో నుంచి అద్భుత సౌందర్య తేజో విలాసిని వస్తుంది. రాజు మునుపు చిత్రపటంలో చూసిన సుందరినే పోలి ఉంది ఆమె. ఆమె అందం వర్ణనాతీతం, అత్యద్భుతం. ఆమె తారావళిని కౌగిలించుకుందుకు వస్తున్న ఉదయసుందరి. ఆమెను చూసి రాజు తారావళి మాటలు యథార్థాలే. ఈమె త్రిభువనలక్ష్మి. ఈ మణిని నా వక్షం మీద ధరిస్తాను. కుమారకేసరి చెప్పిన దానికంటే, చిత్రపటంలో చూసిన దానికంటే ఈమె మరింత చక్కగా ఉంది. ఆవురా, ఇంతటి సుందరాంగి అరణ్యవాసం అనుభవించడం కర్మ విధానమే. ఇక్కడికామె ఎందుకొచ్చిందో, తారావళి తురగ రూపం ఏమిటో ఈ చెట్టు చాటు నుండి వారి మాటల వల్ల తెలుసుకుంటాను అనుకొని పొంచి ఉన్నాడు రాజు. ఉదయసుందరి చిరకాలానికి తలవని తలంపుగా ప్రియసఖిని చూడడం వల్ల కలిగిన ఆనందంతో ఎదురుగా పరిగెత్తుకొచ్చి ఆమెను గాఢంగా కౌగిలించుకొని గుండెల మీద వాలిపోయింది. కొంతసేపు అలా ఉండిపోయి ఆ స్థితి నుంచి తేరుకొని చెట్టు నీడకు వచ్చి ఉదయసుందరి తన వృత్తాంతం చెప్పసాగింది. ప్రియసఖి, ఆ వేళ మేడ మీద మదనతాపంతో వేగి మయమరిచి నిద్రపోయాను. తెలివి వచ్చేసరికి ఈ సరోవర తీరంలో ఉన్నాను. నా గుండెల మీద ఒక దివ్య చూడామని అలంకరించబడి ఉంది. నన్నొక పెద్ద భయంకరమైన కోతి కాపలా కాస్తుంది. అంతకు మించి నాకేమీ తెలియదు. నేను భయంతో నా వాళ్ళ గురించి, నీ గురించి విలపించాను. నా సౌధం ఎక్కడ? ఈ అరణ్యం ఎక్కడిది?
ఈ కొండ చెరువు ఎక్కడివి, ఈ మర్కటం ఎక్కడిది అనుకుంటూ 4 వైపులా చూశాను. మనుష్య జ్ఞానం కల వానరం ఈ కొండ ద్వారాన్ని తన బలంతో ఊడదీసింది. లోపల హంసతూలికా తల్పం కల మాణిక్య భవనం కనిపించింది. దానిని నాకు వసతిగా చేసి ఆ వానరం అందించిన సేవలతో నా మనసులోని అలజడి కొంత తగ్గింది. అది పూలు కోసి సరస్సులోని తామర పూలను గ్రహించి పెద్ద అరిటాకులో పెట్టి నా ముందుంచి నా పాదాలను పట్టుకోగా నేను దాని సూచనను తెలుసుకొని లేచి ఆ సరస్సులో జలకమాడి ఆ పూలతో ఇష్టదైవాలను పూజించాను. తిరిగి వచ్చేసరికి నాకు ఆహారంగా చక్కని పళ్లను సిద్ధం చేసి ఉంచింది. చీకటి పడ్డాక నేను పడుకుంటే అది ద్వారం దగ్గర కాపు ఉంది. ఇలాగే ప్రతిరోజు చేయసాగింది. నేను బయటకు వెళ్తే ఇతరులు ప్రవేశించకుండా ఆ కొండగోడను నిలబెట్టి ఇతరులకు కనిపించకుండా చేసేది. అలాంటి గుహలో నుంచి ఎక్కడికి పోవాలో నాకు తెలిసేది కాదు. దానికి తెలియకుండా అడుగైనా వేయడానికి వీలు లేదు. అతి బలవంతుడైన ఆ కోతికి జడిసి ఈ అరణ్యంలోని జంతువులన్నీ పారిపోయాయి. అతనెవరో, నన్నెందుకు ఇలా సంరక్షిస్తున్నాడో, నేనిక్కడికి ఎలా రాగలిగానో నాకు తెలియదు. ఇవాళ అలవాటుగా సరోవరంలో స్నానం చేసి చూడామణిని తీసి దేవపూజకు వేళవుతుందన్న తొందరలో చీర చెంగులో చుట్టి వదులుగా ముడివేశాను. అది ఎక్కడో జారిపడి పోయింది. దానిని వెదకాలని బయలుదేరాను. కోతి ఎందుకనో చాలా అలసిపోయినట్లు, ఎవరిచేతో బాధించబడినట్లు గాఢంగా నిద్రపోతుండడం వల్ల దానిని లేపకుండా ఒంటరిగా ఇక్కడికి వచ్చాను. తారావళి, నన్ను వదిలింది మొదలు నువ్వేం చేశావో నీ వృత్తాంతం కూడా చెప్పు. నా మనోహరుడు కనిపించాడా అని ఆత్రంగా అడిగిన ఉదయసుందరికి తారావళి తన వృత్తాంతం చెప్పసాగింది. సఖి విను, ఆ వేళ ఉదయం నిద్రలేచి నువ్వు కనపడక చాలా దుఃఖిస్తూ నీ తల్లిదండ్రులకి దుర్వార్త తెలియజేశాను. మీ తండ్రి నిన్ను వెతికించడానికి అన్ని లోకాలకి దూతలని పంపాడు. నేను స్వయంగా నిన్ను వెతకాలని బయలుదేరగా ఒక రక్కసుడు నన్ను చూసి మదనమోహం చెంది తరమగా నీ మనోహరుడి చేత రక్షించబడ్డాను. అతని గురించి తెలుసుకున్నాను. అతను కుమారకేసరిని చూపించి అతని వృత్తాంతం చెప్పి నీకు ప్రాణప్రదమైన చిత్రపటం కూడా చూపించాడు. దాన్ని చూడడంతోనే నీ వియోగ దుఃఖం మరింత పెరిగిపోయింది. నీ కోసం పలవరిస్తున్న ఆ రాజేంద్రుణ్ణి చూడలేక ఆ రాత్రి ఎలాగో వెళ్ళించి మరునాడు పొద్దున్నే పూలు కోసే నెపంతో బయలుదేరి ఆ పురం వదిలి నిన్ను వెతకసాగాను. అనేక గ్రామాలు పట్టణాలు చూస్తూ అతివేగంగా అంతరాళానికి వెళ్తూ ఒకచోట ఎండవేడికి తాళలేక విశ్రమించడానికి పర్వత శిఖరం మీద దిగాను. కొంచెం సేపు అయ్యాక ఆ కొండ మీద దూరంగా ఒక మూల జలాశయం ఒకటి కనిపించింది. దానిని చూసి సంతోషంతో అక్కడికి వెళ్ళి దప్పిక తీరేలా దోషిళ్ళ నిండా ఆ చల్లని నీరు తాగాను. ఆ నీరు తాగడంతో నేను అశ్వాన్నైపోయాను. ఆ నీరు తాగినందుకు ఎంతో విచారించాను. కొండ కింది పచ్చిక కనబడి ఆకలి తీర్చుకుందుకు దాని మీదకు ఉరికాను. అలా భూమి మీద పడడంతోటే నాకు పూర్వజ్ఞానం పోయింది. తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఎక్కడెక్కడ తిరిగానో, ఎవరి చేత ఇక్కడికి తీసుకురాబడ్డానో, ఎలా నిజరూపం వచ్చిందో ఏమీ తెలియదు. కేవలం దైవం అనుకూలించడం వల్లనే మనం ఇక్కడ కలుసుకోగలిగాం. ఇప్పుడు నాకెంతో ఆనందంగానూ ఉంది. అప్పుడు ఉదయ సుందరి అన్నది, సఖి, నా కోసం ఎన్ని కష్టాలు పడ్డావు. నా మనోనాథుణ్ణి నువ్వు తెలుసుకున్నా, అతన్ని చూసిన దైవ విధి వల్ల మనం అతనికి దూరంగా ఉండవలసి వచ్చింది. నా మనోహరుడు నాకు తిరిగి కనిపిస్తాడా, ఎలా, ఎప్పుడు కనిపిస్తాడు అంటూ విచారంతో వివసువై పడిపోయింది. తారావళి హడలిపోయి, ఇదేమిటి ఇలా పడిపోయావేం అని అరుస్తూ ముఖం మీద చల్లడానికి నీళ్ల కోసం పరిగెత్తింది. అప్పుడు రాజు, నేనిక రహస్యంగా దాక్కొని ఉండకూడదు, నా దగ్గరున్న మణి ఆమె మూర్ఛను తొలగించగలదేమో అనుకుంటూ వెంటనే లేచి ఆ మాణిక్యాన్ని పట్టుకొని ఉదయసుందరిని సమీపించి మణిచేత ప్రకాశిస్తున్న తన చేతితో ఆమె చేతిని పట్టుకున్నాడు. మణి సోకడంతోనే ఆమె మూర్ఛ నుంచి బయటపడి తన చేతిని పట్టుకున్న
రాజును చూసింది. ఆమె అతనిని తన ప్రాణప్రియుడిగా గుర్తించడంతో ఆమె భావాలు చెప్పలేనివే అయ్యాయి. మన్మథ భావాల వల్ల కలిగిన చెమటలలో స్నానం చేస్తూ వాళ్ళు పాణీగ్రహణం పొందారు. గాలికి వారి మీద రాలిన పూలు అక్షతలే అయ్యాయి. ఆమె సిగ్గుపడుతూ నన్ను వదలండి అని చెయ్యి లాక్కోబోయింది. అప్పుడు రాజు ఎన్నాళ్ళగానో విరహం అనుభవించాక దొరికిన దీనిని ఎలా వదలగలను అన్నాడు నవ్వుతూ. అంతలో తారావళి నీరు పట్టుకువచ్చి రాజును చూసి వాళ్ళని అభినందిస్తూ, దేవర ఒంటరిగా ఎక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చారో తెలుసుకోవాలనుకుంటున్నాను అంది. ఆమె తెచ్చిన నీరు వారిద్దరి మీద చిలకరించింది. అతను జరిగిందంతా తెలియజెప్పాడు. 332వ మజిలీ. అంతలో ఆకాశం నుంచి పిడుగు పట్టట్లు భయంకరమైన శబ్దం చేస్తూ రాక్షస ఆకారంతో పళ్ళు పటపటా కొరుకుతూ ఉదయసుందరిని చేపట్టి ఉన్న రాజుని దూరం నుంచే చూసి చాలా కోపంతో అతని ముందుకొచ్చి అతని భుజం పట్టుకొని ఒక మర్కటం లాగింది. అప్పుడు ఉదయసుందరి, అయ్యో, మనోహరుణ్ణి కలుసుకున్న మహానందంలో ఈ కోతి మాటే మర్చిపోయాను. ఏ ఉపాయంతో ఈ ఆపద దాటాలి? తారావళి, త్వరగా ఆలోచించు అని సకల దేవతలను రక్షించమని ప్రార్థించసాగింది. రాజు, వీడు సామర్థ్యం లేనివాడు, స్వభావం వల్ల చపలుడు. ఇలాంటి వాడి మీద త్రిభువన విక్రముడినైన నేనెలా శస్త్రం వేసేది? కానీ ఊరుకుంటే ఉదయసుందరి భయపడుతుందే అని వీడిని నిరోధిస్తూ ఒక దెబ్బ వేసి మూర్ఛపోగొట్టి ఆమెను తీసుకుపోతాను అని నిశ్చయించి ఆ కోతి చెంప మీద గట్టిగా కొట్టాడు. తక్షణం ఆ కోతి రూపం వదిలి కిరీటంతో ఒక దివ్య పురుషుడు ఆకాశం నుంచి దేవతలు కొలుస్తుండగా ఆ రాజుని పొగిడాడు. రాజా, నీ దయ వల్ల నేను నిజరూపం పొందగలిగాను. చక్రవర్తి పుండరీక, నీకోసమే సృష్టించబడిన ఈమెను దేవేరిగా స్వీకరించి నీ నివాసమైన ప్రతిష్టానపురం వెళ్ళు. నీకోసమే ఈమెను ఇంతవరకు ఇక్కడ కాపాడుతున్నాను. నాకు సెలవియ్యి, పోతాను అన్నాడు. అందుకు రాజు, నీవెవరు? ఈ దివ్య రూపం వదిలి కోతి రూపం ఎందుకు పొందావు? ఈమెను కాపాడుతూ ఎందుకు ఇక్కడ శ్రమపడ్డావు? ఈమెకు వనవాస దుఃఖం ఎందుకు కలిగించావు? నా చేతి దెబ్బకు నీకు పూర్వరూపం ఎలా అబ్బింది? నా పేరు, నా నగరం పేరు నీకెలా తెలుసు? ఈ పర్వతం ఏది? ఈ సరోవరం పేరేమిటి? ఈ మాణిక్య భవనం పేరేమిటి? అంటూ ప్రశ్నలు వేశాడు. అందుకతను, రాజేంద్ర, దివ్య భువనాలలో ప్రసిద్ధికెక్కిన కోశాతకి అనే విద్యాధరపురం ఉంది. నేను దాని ప్రభువును. తారాకిరీటుడనే విద్యాధరుణ్ణి, పాతాళలోకంలో హటకేశ్వరుడిగా ప్రసిద్ధి చెందిన పరమేశ్వరుణ్ణి సేవించడానికి ప్రతి అష్టమి చతుర్దశి నాడు అక్కడికి వెళ్తుంటాను. ఒక అష్టమి నాడు అలా వెళ్ళి చండీశుణ్ణి భక్తితో కొలిచి ఆ దినమంతా అక్కడ గడిపి రాత్రి నాగలోకం వదిలిపోతుంటే సముద్ర మధ్యంలో ద్వీపంలో వెన్నెల్లో తెల్లగా కనబడుతున్న మేడ మీద పచ్చని ఆకుల పందిరి కింద పూల శయ్యపై నిద్రపోతున్న ఈమెను చూసి, ఎంత సౌందర్యవతి ఈ బాలిక! వివాహిత కాదు, కన్యకే అయినా ఆమె వరించి వస్తే కానీ, ఆమె తల్లిదండ్రులు ఇస్తే కానీ గ్రహించవచ్చు అనుకుంటూనే అంతలోనే వివేకం మరిచి వంశ మర్యాద, గురువు ఉపదేశం అన్నీ విస్మరించి మన్మధుడి మాయ చేత లోబడి ఆమెను నిద్రలేవకుండానే, ఎవరికీ తెలియకుండానే తీసుకుపోవాలని ఆమెనెత్తుకొని విమానంలో పడుకోబెట్టి అనుకోకుండా లభించిన లాభానికి సంతోషిస్తూ మాటి మాటికి ఆమె సౌందర్యం చూసి పులకించిపోతూ ఆమెనే చూస్తూ దృష్టి అంతా ఆమె మీదే పెట్టి ఆకాశంలో పోతుంటే ఈ పర్వత శిఖరం మీద తపస్సు చేసుకుంటున్న ఒక మహర్షి శరీరాన్ని నా విమానం ఒరుసుకుంది. అందుకతను కోపించి, ఓరి చపలుడా, నీ చపల స్వభావానికి తగిన ప్రతిఫలం త్వరలోనే అనుభవిస్తావు. నీ అవివేకం వల్ల కలిగిన పాపం వలన చపల మర్కటుడివై వన పశుత్వం పొందు అని శపించి విమానం మందున్న అబలను చూసి దివ్య దృష్టితో సమస్తము తెలుసుకొని, పాపాత్మ, దుష్టబుద్ధివై శ్రీరత్నాన్ని అపహరించుకుపోతున్నావా? ఈ రవిశృంగమనే పర్వతం మూలంలో ఉన్న కువలయమోధం అనే
సరోవర ప్రాంతంలోని అడవిలోనే ఉండి ఈమెను నువ్వే సంరక్షిస్తూ ఉండు. ఆ గిరి గర్భంలో నా వచన ప్రభావం వలన మాణిక్య భవనం ఒకటి వెలుస్తుంది. దానిలో ఈమె నుంచి కాపాడుతుండు అని పలికి, భవనం ఒకటి వెలుస్తుంది, దానిలో ఈమెను ఉంచి కాపాడుతూ ఉండు అని పలికి అతను తలుచుకొని సృష్టించిన ఒక దివ్యమణిని ఆమెకిచ్చి, సముద్రంలో సంభవించిన కిరణకోశమను రత్నమిది. ఏ విధమైన విషాన్నైనా మూర్ఛనైనా అలసటనైనా తప్పించగలదు. ఆపదలమయమైన నీ వనవాసంలో దీనిని ఉంచుకోవడం శ్రేయస్కరం అని మృదువుగా పలికి ఊరుకున్నాడు. నేను అతని పాదాల మీద పడి, మహాత్మా, అజ్ఞాన అంధకారంలో కన్ను కానక అధర్మంతోనూ అవివేకంతోనూ ప్రవర్తించిన నాకు కరుణతో శాప విముక్తి ప్రసాదించు అని దీనంగా వేడుకున్నాడు. అతను దయతలిచి, సరే, ఈ అరణ్యంలో ఈమెను ప్రతిష్టానపుర అధీశ్వరుడైన పుండరీక రాజేంద్రుడు ఎప్పుడు చేపట్టి నీ చెంప వాయగొడతాడో ఆ క్షణంలోనే నీకు శాపాంతం అవుతుంది అన్నాడు. నేను కోతినై ఈమెను సంరక్షిస్తూ నీ రాక కోసం ఎదురు చూడసాగాను. నేటికి నువ్వు వచ్చి నా శాపదోషం పోగొట్టావు. ఈ పర్వతం రవిశృంగం, ఈ సరోవరం కువలయామోదం అని మునీంద్రుడి మాటలలో మనవి చేశాను. ఈ మణిమందిరం అతని ఆజ్ఞ వల్ల జనించిందే పుణ్యాత్మ, ఇక నాకు సెలవియ్యి అని రాజేంద్రుడు అనుమతించగా ఆ విద్యాధరుడు ఆకాశంలోకి ఎగిరి అంతర్ధానమయ్యాడు. 333వ మజిలీ పురప్రవేశం. విద్యాధరుడు వెళ్ళిపోయాక నేనిక్కడ అద్భుతంగా నా ప్రాణేశ్వరిని కలుసుకున్నాను. ఈ మహారణ్యం దిక్కులన్నిటినీ ఆక్రమించుకుని ఉండడం వల్ల ఈ ప్రదేశం ఎక్కడుందో, ప్రతిష్టానపురానికి ఎలా పోవాలో తెలియడం లేదు అని విచారించి, అంతలోనే ఆ ఆకాశంలో వెళ్ళగల తారావళి ఇక్కడే ఉంది కానీ సంతోషంతో మయమరిచి ఉంది. ఎవరినైనా అడుగుదామన్నా మనుషులెవ్వరూ కనిపించరు. ఈ అడవి దాటడానికి మార్గమేమిటో విద్యాధరుణ్ణి అడిగి ఉండవలసింది. కానీ అతని కథ వింటూ ఈ మాట మర్చిపోయాను. అతను ఇంకా ఈ ప్రాంతంలో ఉన్నాడేమో చూస్తాను అనుకుంటూ ఆకాశం వైపు చూశాడు పుండరీకుడు. అక్కడొక పక్షి జంట కనిపించింది. అతను చూస్తుండగానే అవి సుందర దివ్య పురుష రూపాలు దాల్చి ఆకాశం నుంచి దిగి రాజును చూసి వాళ్ళిద్దరికీ నమస్కరించారు. మీరెవరు అని అడిగిన రాజుకి, దేవా, మీ ఆజ్ఞతో కామినీ రత్నాన్ని వెదకబోయిన మాయాబలుడనే నిశాచరుడిని నేను. ఇతను పాతాళలోక నాయకుడు శిఖండ తెలుకుని ఆప్తుడు దంబోళి అనే భుజంగ వీరుడు. తన స్వామి ఆదేశంతో భర్తవర్షంలో వెతకడానికి వచ్చినవాడు సౌరాష్ట్ర దేశంలోని ప్రభాస తీర్థంలో కనిపించాడు. మేమిద్దరం ఒక్క పని మీదే తిరుగుతున్నామని తెలిసి మిత్రులమయ్యాం. పక్షులమై విహరిస్తూ ఎగరడంలో అలసి ఈ సరోవరం చూసి విశ్రమించాలని దిగుతూ మిమ్మల్ని చూశాం. నేను మీ గురించి అతనికి చెప్పగా అతను తన ఏలిక కన్న కూతురని ఆమె గురించి చెప్పాడు. మా కోరిక సిద్ధించింది అన్నాడు మాయాబలుడు. పుండరీకుడు తమ వృత్తాంతమంతా చెప్పి అతన్ని సంతోషపరిచి ఈ అరణ్యం నుంచి ప్రతిష్టానపురం చేరే ఉపాయం ఆలోచించు అన్నాడు. వెంటనే మాయాబలుడు అదృశ్యమైపోయాడు. నిమిషంలో ఒక విమానం వాళ్ళ ముందు నిలిచింది. ప్రతిష్టానపురం గగన మార్గాన చేర్చడానికి మాయతో విమానంగా మారిన మాయాబలుణ్ణి నేను. దీనిని మీరెక్కడం మీతోటే మనోవేగంతో మిమ్మల్ని అక్కడికి చేర్చగలను అని వినిపించింది. రాజు చాలా సంతోషించి దంబోళిని అక్కడి నుంచే పంపివేయమన్నట్లు ఉదయసుందరి వైపు చూశాడు. అప్పుడు ఆమె, సోదరా, ఇప్పటికే ఆలస్యమైంది. నువ్వు వేగంగా పాతాళానికి వెళ్ళి మా జనకుడికి నా క్షేమవార్త చెప్పు. ప్రతిష్టానపురంలో నేను చాలా సుఖంగా సంతోషంగా ఉన్నానని, తారావళి మాతో అక్కడికి వచ్చి ఇష్టమైతే నా సన్నిధిలో ఉంటుందని, లేకపోతే పాతాళానికి తిరిగి రాగలదని చెప్పు అని మృదువుగా అతనికి చెప్పింది. ఆమెను నిరంతరము జాగ్రత్తగా చూసుకోమని తారావళికి చెప్పి రాజేంద్రుడి నుంచి అనుమతి తీసుకొని మాయాబలుడికి చెప్పి దంబోళి గాలిలో మాయమయ్యాడు. వారు ప్రతిష్టానపురం చేరగానే నగరం బయట మాయాబలుడు
విమాన రూపం వదిలి వారి ఎదుట నిల్చుని, దేవా అటు చూడు, కోతిని తరుముకొని పోయిన మన రాజు తాను కోరిన తరుణితో తిరిగి వస్తున్నాడు అంటూ ప్రజలు పరుగు పరుగున వస్తున్నారు. అందుచేత నన్ను ఇక్కడే వదిలిపెట్టు. నువ్వు తలుచుకునేసరికి ఎవ్వరికీ చెప్పకుండా వచ్చేశాను. విభీషణుడు ఏమనుకుంటాడో అన్నాడు. నా కోరిక తీర్చిన నీకు ఏం పారితోషికం ఇచ్చేది? అవసరమైనప్పుడు నా శరీరమే ఇస్తాను అని అతన్ని సాగనంపాడు. అంతలో అన్ని వైపుల నుంచి పురజనులు రాసాగారు. మంత్రులు, సామంతులు, పురోహితులు కూడా వచ్చారు. రాజలాంఛనాలతో భద్రగజం మీద రాజుని తీసుకువెళ్లేందుకు పరివారం వచ్చింది. కుమారకేసరి ముందుగా రాజు వద్దకు వచ్చి నమస్కరించి జరిగిన వృత్తాంతం తెలుసుకున్నాడు. రాజు ఊరేగింపుతో వైభవంగా నగరం ప్రవేశించి రాజమందిరంలోకి వెళ్ళాడు. 334వ మజిలీ. మరునాడు సాయంకాలం పుండరీకుడు కుమారకేసరిని వెంటబెట్టుకొని ఉదయసుందరి తారావళులతో దగ్గరలోని విహార శైలానికి వెళ్ళి విలాస ఉద్యానవనంలోని దివ్య మాణిక్య మందిరంలో ప్రవేశించారు. అంతలో పాతాళం నుంచి వివాహ ఏర్పాట్లతో శిఖండ తిలకుడి ఆజ్ఞతో తారావళి తండ్రి రత్నమౌళి అక్కడికి వచ్చాడు. అతను తాను తెచ్చిన దివ్యాభరణాలన్నీ ఉదయసుందరికి ఇచ్చి, నరలోకంలో దుర్లభమైన వస్తువులు రాజుకిచ్చి దంబోళి ద్వారా మీ సంబంధం శిఖండ తిలకుడు తెలుసుకుని చాలా సంతోషించి ఆమోదించాడు అంటూ వాళ్ళకి యథావిధిగా వివాహం చేశాడు. తరువాత రాజు చెప్పగా అతను కూతురు తారావళిని కుమారకేసరికిచ్చి అక్కడే వైభవంగా వివాహం చేశాడు. రాజు రత్నమౌళిని సత్కరించాడు. ఉదయసుందరి ఏవైనా తప్పులు చేస్తే క్షమిస్తూ ఉండు అని రాజు మనసెరిగి మనసులుకో అని ఉదయసుందరి క్షేమాన్ని చూస్తూ ఉండు అని తారావళిని అనురాగంతో ఏలుకో అని కుమారకేసరికి చెప్పి రాజుని ప్రార్థించి పాతాళానికి వెళ్ళిపోయాడు. గోపా విను, వైకుంఠ సభలో ఈశ్వరుడి చేత శపించబడిన ఇంద్ర చంద్రులే పుండరీక కుమారకేసరులుగా జన్మించారు. పార్వతీ శాపం వల్ల అహల్య తారా పాతాళంలో, ఉదయసుందరి తారావళులుగా పుట్టి భూలోకంలో కష్టాలు పడి పుండరీక కుమారకేసరులను పెళ్లాడారు. వాళ్లే తరువాత జన్మలో గంధర్వలోకంలో అంశుడికి మహాశ్వేతగా, చిత్రరథుడికి కాదంబరిగా ఈశ్వరుడి వరం వల్ల జన్మించారు. ఇంద్రచంద్రుల మరో రూపాలైన చంద్రపీడ పుండరీకులని వివాహమాడి సంతానం పొందినంతని శాపం తొలగి యథాస్థితి పొందుతారు. చంద్రుడు శాపగ్రస్తుడవడంతో అతని భార్య రోహిణి అతన్ని అనుసరించి కుమారకేసరి భార్యగాను, చంద్రపీడుడికి సహాయకురాలిగాను భర్తకి సేవలు చేసింది. మణిసిద్ధుడు అలా చెప్పగా గోపాలుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. 335వ మజిలీ. వారు మజిలీ చేరాక గోపాలుడు, స్వామి, కాశీకి ఎప్పుడు చేరుతాము? మీ దయ వల్ల ఎన్నెన్నో కథలు విన్నాను. ఇంక కాశీ మహత్యం వినాలనిపిస్తుంది, చెప్పరు అని ప్రార్థించగా మణిసిద్ధుడు వాడిని మెచ్చుకొని, లే, భోజనం చెయ్యి, నువ్వు అడిగినవి చెబుతాను అంటూ మణిని పూజించాడు. నువ్వు అడిగిన ప్రశ్న వృధా కాదు. వైశ్వానర నివృత్తి వరుణాది దిక్పతుల పూర్వకాత చెబుతాను విను అన్నాడు. పింగాక్షుడి కథ. వింధ్యపర్వత ప్రాంతంలోని అరణ్యంలో ఒక బోయపల్లె ఉంది. దాని నాయకుడు పింగాక్షుడు. కాశీకి పోయే యాత్రికులు ఆ దారినే పోతూ ఆ పల్లె వద్ద గల చెరువు ఒడ్డున కల చింత చెట్టు కింద బస చేసే అలవాటు ఉంది. ఆ చుట్టుపక్కల మరో జలాశయం లేకపోవడం వలన వారికి ఆ మజిలీ తప్పనిసరి. కిరాతకుల వలన దోపిడీ భయం ఎక్కువగా ఉండడం వలన యాత్రికులు పెద్ద జట్లుగా తప్ప ఆ మజిలీ దాటలేరు. అది దాటితే కాశీయే కదా అని సంతోషిస్తారు. ఒకనాడు ఆ దారిలో భిక్షకుడు పోతుంటే శబరులు కొందరు వాడిని ముట్టడించి, నీ దగ్గరున్న ముళ్ళని ఇచ్చేయి అని గద్దించారు. అందుకతను, భిక్షుడినైనా నా దగ్గర ఏముంటుంది? పులితోలు, వెదురు కర్ర, మట్టి చిప్ప, పాతగుడ్డలు మాత్రమే ఉన్నాయి. కావాలంటే తీసుకోండి. నేను చాలా అలసి ఉన్నాను. మీ పల్లెకి తీసుకుపోయి ఇన్ని ఆవు పాలిచ్చి పుణ్యం కట్టుకోండి అన్నాడు. వాళ్ళు నవ్వి, మా దగ్గరే లాగాలనుకుంటున్నావే? చేతిలో కాసైనా లేకుండా
పొరుగురికి పోయే వాళ్ళుంటారా? మాటలు మాని నీ దగ్గరున్నది ఇక్కడ పెట్టు, లేకపోతే బలవంతంగా లాక్కుంటాం అంటూ దుడ్డు కర్రతో వాడి నెత్తిన కొట్టేసరికి అరహరహర కాశీ విశ్వేశ్వర అని అరుస్తూ అతను నేల మీద పడిపోయాడు. వాళ్ళు అతన్ని వెతికి ఏమీ దొరక్క వృధాశ్రమ అంటూ వెళ్ళిపోయారు. అంతలో పింగాక్షుడు ఆ దారిన పోతూ పడున్న వాడిని చూసి ఎవరో కొట్టిపోయారని ఊహించి ఏదో వేరు తెచ్చి దాని రసాన్ని గాయాల మీద పిండాడు. అతనికి తెలివి వచ్చి దాహం అని సైగ చేశాడు. నీరు తాగాక కొంచెంసేపటికి స్వస్థత చిక్కి పింగాక్షుణ్ణి చూసి, నువ్వెవడో దేవుడిలా కాపాడావు. దోపిడీ గాళ్ల చేత కొట్టబడిన నేను సమయానికి నువ్వు రాకపోతే ఆ దెబ్బకి పరలోకం పోవలసిందే. ప్రాణదానం చేసి నువ్వు చాలా పుణ్యం గడించావు. నీ వృత్తాంతం తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అయ్యా, నేను ఈ పల్లెకు నాయకుడిని, పింగాక్షుడనే శబరుణ్ణి. ఉదయం వేటకు వెళ్ళి తిరిగి వస్తూ నిన్ను చూసి ఒక ఔషధి విశేషంతో మీ గాయం కుదిర్చాను. మీరు జీవించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారు అని అడిగాడు అతను. నేనొక విరక్తుడిని, కాశీకి పోయి విశ్వనాథుని దర్శించాలని వెళ్తున్నాను. ఇక్కడ దొంగల వల్ల భయం ఉంటుందని చెప్పినా ఏమీ లేని నాకు భయమెందుకు అనుకున్నాను. నా దగ్గర ఏమీ లేదని నన్ను వాళ్ళు చావగొట్టారు. నీ వల్ల నేను బతికాను. ఇదే నా వృత్తాంతం అన్నాడు. నాకిప్పుడు చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా ఇచ్చి రక్షించు. కాశీ సందర్శనం వల్ల కలిగే సుకృతంలో నీకు అర్ధభాగం ఇస్తాను అన్నాడు. పింగాక్షుడు అతన్ని తన ఇంటికి తీసుకువెళ్ళి ఆరోగ్యవంతుడయ్యే వరకు సంరక్షించాడు. అప్పుడు ఆ యతి కాశీకి పోవడానికి అనుజ్ఞ కోరగా, మహాత్మా, మీ రాక వలన మా గృహం పావనమైంది. నా పాపం పటాపంచలైంది. నీ దర్శనంతోనే తుచ్చ సుఖాల మీద అసహ్యము, మోక్షం మీద ఆపేక్ష కలిగాయి. ఈ సంసారంలో పడి ఉండడం నాకిష్టం లేదు. నేను మీతో కాశీ వస్తాను. మోక్ష మార్గం చూపించండి అని ప్రార్థించాడు పింగాక్షుడు. ఆ పరివ్రాజకుడు నవ్వుతూ, నీ మంచి బుద్ధికి చాలా సంతోషించాను. కాశీకి పోగలగడం అనేక జన్మల సుకృతం వల్ల కానీ సాధ్యపడదు అంటూ ఒక కథ చెప్పాడు. 336వ మజిలీ ధనంజయుడి కథ. దక్షిణ దేశంలో ఒక గ్రామంలో ధనంజయుడనే వైశ్యోత్తముడు ఉండేవాడు. అతని తండ్రి పరలోకానికి ఏకగా తల్లే అతన్ని పెంచుతూ విద్యాబుద్ధులు చెప్పించి యుక్త వయసు రాగానే పెళ్లి చేసింది. ధనంజయుడు ఎక్కువ ధనవంతుడు కాకపోయినా గృహ నిర్వహణకు లోటు లేకుండా వర్తకంలో ధనం సంపాదిస్తూ మాతృసేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అతని తల్లికి చిన్నప్పటి నుంచే కాశీకి వెళ్ళాలని ఉత్సాహం. డబ్బు లేక కొన్నాళ్ళు, తీసుకెళ్లేవారు లేక కొన్నాళ్ళు, వ్యాధి వల్ల కొన్నాళ్ళు, ఏదో ఆటంకం వస్తూ ఎప్పటికప్పుడే ప్రయాణం కుదిరేది కాదు. చివరకామె వృద్ధాప్యంలో పడి బలహీనురాలై వ్యాధి చేత పీడించబడుతూ కాశీ కోరిక తీరకుండానే చనిపోయింది. తల్లి కోరిక తీర్చలేకపోయినందుకు ధనంజయుడు ఎంతో విచారించి ఆమె అస్థికలనైనా గంగలో కలపాలని వాటిని పెట్టెలో పెట్టి మూసుకుంటూ ఒక్కడే పోయాడు. పట్టణాలు, అడవులు, నదులు దాటుకుంటూ కొన్ని ప్రయాణాలు చేసి ఒక పల్లెలో బిల్లుణ్ణి కూలికి ఏర్పాటు చేసుకుని పెట్టె మోయిస్తూ తోవలో అనేక బాధలు పడుతూ కొన్ని నెలలకి ఎలాగో కాశీ చేరుకున్నాడు. అక్కడొక వర్తకుడి ఇంటి దగ్గర అంగడికి పోయి సామాన్లు తెస్తాను అని బిల్లుడికి పెట్టె వదిలి వెళ్ళాడు. ఆ పెట్టెలో డబ్బుందనుకొని ఆ బిల్లుడు తనొచ్చేలోగానే పెట్టెతో పారిపోయాడు. ధనంజయుడు వాడు ఆ పెట్టె పట్టుకుపోయినందుకు చింతించి ఎలాగైనా తల్లి అస్థికలను గంగలో కలపాలని, మాతృ రుణం తీర్చుకోవాలని పట్టుదలతో బిల్లుడి బోయపల్లెకు వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళేసరికి బిల్లుడు అతన్ని గుర్తుపట్టి భార్యకు చెప్పవలసింది చెప్పి తను ధనంజయుడికి కనబడకుండా దాక్కున్నాడు. అతను అడగగా, నా భర్త మీతో కాశీ వెళ్ళాక తిరిగి ఇంటికి రాలేదు. మీరొక్కరే వచ్చారేం? నా భర్త ఏమయ్యాడు అని ఆమె ఎదురు ప్రశ్నించింది. ఆమె అబద్ధమాడుతుందని అతను గ్రహించి, నీ మొగుడు ఇంత పిరికివాడయ్యాడేం? ఇంత దూరం నాతో కష్టపడి వచ్చి కూలి కూడా పుచ్చుకోకుండా వచ్చేశాడేం? నేను వాడిని తోడుగా తీసుకెళ్ళాను, కానీ పెట్టె మోయడానికి కాదు. దానిలో పెద్దల
అస్తులు తప్ప ఏమున్నాయని నేను కాశీ వెళ్తున్నాను కదా అని వాళ్ళిచ్చిన ఎముకలని గంగలో పారేయడం ఏం కష్టంలే అని తీసుకున్నాను. వాటితో చచ్చిన వాళ్ళకి ఎలాగూ మోక్షం రాదు. ఎక్కడ పారేస్తే ఏం? నీ మొగుడు ఆ పెట్టెనెక్కడో పారేసి నేను కోపగిస్తానేమో అని భయపడి కూలి కూడా తీసుకోకుండా పోయాడు. కానీ వాడి కష్టానికి కూలి ఎగ్గొడితే నాకు పాపం వస్తుంది. వాడు లేకపోతే నేనెలా ఇవ్వగలను అనేసరికి ఆమె అతను సొమ్మిస్తాడని భ్రమపడి, అయ్యా మీరు చాలా మంచివారు, మీ పెట్టెలో ధనముందని భ్రమపడి కాశీపట్టణంలో ఎవరో దొంగలు నా మొగుడి నుంచి దానిని అపహరించుకుపోయారట. అందుకు భయపడి మీరేం చేస్తారో అని ఇంటికి వచ్చేసిన మాట నిజం. మీరేమంటారో అని సిగ్గుపడుతూ లోపల దాక్కున్నాడు. మీరివ్వవలసిన సొమ్ము నాకివ్వకూడదా అని అడిగింది. ధనంజయుడు పెట్టపోయినందుకేమీ అననని ప్రమాణం చేసి చెబుతున్నాను. వాడు నేను లెక్క చూసుకోకుండా సొమ్ము నీకెలా ఇచ్చేది అని అనునయంగా అనేసరికి ఆమె వాడిని తీసుకొచ్చింది. ధనంజయుడు లెక్క చూసి సొమ్మిచ్చేసి వాడికి సంతోషం కలగజేశాడు. వాడితో మెల్లగా మైత్రి చేసి ఒకనాడు చాలా దీనంగా, స్నేహితుడా నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్పు, దానివల్ల నీకేమీ భయం లేదు. కాశీలో నా పెట్టెను ఎవరో దొంగలించారని నీ భార్య చెప్పింది. కానీ నాకు ఆ మాటలు నమ్మశక్యంగా లేవు. దానిలోని అస్థికలు మా అమ్మవి. వాటిని గంగలో కలిపి తల్లి రుణం తీర్చుకుందామని ఎన్నో కష్టాలు పడి కాశీ చేరాను. కానీ ఆ పని చేయలేకపోయాను. అందుకెంతో బాధపడుతున్నాను. అవి ఏం చేశావో చెప్పి నీ దగ్గరుంటే ఇవ్వు, నీకు చాలా పుణ్యం వస్తుంది అని బతిమాలాడు. అప్పుడు ఆ బిల్లుడు బుద్ధిహీనుడినై దానిలో రొక్కముంటుందని అపహరించాను. నేనే ఆ దురాశ పరుడిని. ఈ అరణ్యంలో ఒకచోట ఆ పెట్టె ఊడదీయగా ఎముకలే కనిపించాయి. సిగ్గుపడి వాటినక్కడే పారవేసి ఇంటికి వచ్చేశాను. ఇది నిజం. మిమ్మల్ని మోసం చేశాననే మాటే మిగిలింది అని అతని పాదాల మీద పడ్డాడు. ధనంజయుడు వాడు పారేసిన చోట తల్లి అస్థికల కోసం ఎంత వెతికినా వాటి జాడ తెలియలేదు. అప్పుడు అతను చేసేది లేక తల్లి గురించి విచారించి మళ్ళీ కాశీపురం వచ్చి గంగానదిలో స్నానం చేసి విశ్వనాథుని దర్శించుకొని తన ఊరు పోయాడు. విన్నావా, విశ్వేశ్వరుడి ఆజ్ఞ లేనిదే ఆ అస్థికలైనా గంగలో కలపడానికి వీలు కలగలేదు. పింగాక్ష, నువ్వు కాశీకి పోకుండానే ఇంతకు రెట్టింపు పుణ్యం సంపాదించుకునే అవకాశం ఉంది. ఈ మజిలీ దాటడానికి యాత్రకులకు తగిన సదుపాయాలు కల్పించు. దోపిడీదారులు వలన బాధలు లేకుండా చూడు. నేటి నుంచి జీవహింస మాను. కాశీ విశ్వనాథుణ్ణి ఎప్పుడూ మనసులో ధ్యానిస్తూ ఉండు. నీకు పుణ్యలోకాలు కలుగుతాయి అని కొన్ని మోక్ష ధర్మాలు ఉపదేశించి ఆ యోగి తన దారిన పోయాడు. పింగాక్షుడు అతను చెప్పినట్లే యాత్రికుల కోసం ఎన్నో సదుపాయాలు చేశాడు. వారిని ఎంతో గౌరవించసాగాడు. ఒకప్పుడు భయంకరంగా ఉండే ఆ మజిలీ పింగాక్షుడి వలన ఎంతో సంతోష కారణం అయ్యింది. అతను అలా గడుపుతుంటే అతని కీర్తి దేశ దేశాల వ్యాపించింది. ఒకనాడు తారకుడు అనే శబరుడు కొందరి సాయంతో యాత్రికుల మీద పడి వారి సర్వస్వము దోచుకోగా వాళ్ళు భయంతో కేకలు పెట్టారు. పింగాక్షుడు దైవికంగా అటువైపు పోతూ ఆ కేకలు విని భయం లేదు అంటూ అరచి ఆ దోపిడీదారుల మీద పడి ఘోరమైన యుద్ధం చేసి వాళ్ళని తరిమేసి యాత్రికులను క్షేమంగా పంపి తాను ఇంటికి పోయాడు. ఆ యుద్ధంలో తగిలిన దెబ్బల వల్ల అతను మరణించాడు. అనేక సంవత్సరాల పాటు కాశీయాత్ర చేసిన వారికి సేవలు అందించిన పుణ్యం వల్ల పింగాక్షుడు ఈశ్వరత్వం పొంది నివృత్తిగా పుట్టాడు. అదే నివృత్తి వృత్తాంతం. గోప, వేళ అవుతుంది, ప్రయాణానికి సిద్ధమవు అన్నాడు మనిషిద్ధుడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.